ఇప్పుడు మనం వేదాంత డిండిమంలో 34వ శ్లోకం చూద్దాం. 34 సత్తాత్ స్ఫురణ సౌఖ్యాన్ని భాసంతే సర్వవస్తుషు తస్మాత్ బ్రహ్మమయం సర్వం ఇది వేదాంత డిండిమః. ఏముంటుంది అంటే, జగత్తులో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా సచ్చిదానందమయము ఈ లక్షణాలే కలిగి ఉన్నాయి. జగత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సచ్చిదానందమయము ఈ లక్షణాలే కలిగి ఉన్నాయి. ఈ సచ్చిదానందమయము అనేటటువంటిది ఎవరి లక్షణం? బ్రహ్మ యొక్క లక్షణం. కాబట్టి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బ్రహ్మమయమేను. ఇవన్నీ బ్రహ్మమయము అని చెప్తూ ఉన్నది ఇక్కడ ఈ వేదాంత డిండిమం. ఇప్పుడు చూడండి, జగత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, అసలు జగత్తంతా కూడా సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది అని చెప్తాను. ఎలాగా, ఎందుకని అంటే, ఇక్కడ ఒక విషయం చూడండి. పరమాత్మ, ఆ పరబ్రహ్మ, ఈ బ్రహ్మము అనేది సత్తు చిత్తు ఆనందము ఈ లక్షణాలే కలిగి ఉంటుంది. అందుకే బ్రహ్మము అనేది సచ్చిదానందమయము అనే మాటని మనం అనేక సార్లు చెప్తూ ఉన్నాం. బ్రహ్మం అంతా కూడా సత్యము అంటే సర్వకాల సర్వావస్థలందు ఉండేది. నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉంటుంది. అందుకే సత్యము. నిత్యము, ఎల్లప్పుడూ ఉంటుంది. ఆనందమయము, బ్రహ్మము అనేది ఆనందము, పరమానందము. ఆ బ్రహ్మ పరమానందమైనటువంటి డోలికల్లో, ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ ఆనందము అనేది సామాన్యమైనటువంటి ఆనందం కాదు, అది బ్రహ్మానందము, బ్రహ్మ మాత్రమే పొందేటటువంటి ఆనందము. అంతకన్నా మించింది ఏమీ లేదు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ జగత్తంతా సచ్చిదానందమయము అంటే బ్రహ్మమయము అని చెప్తున్నాం కదా, అది ఎలాగా అంటే, సృష్టి ప్రారంభమైంది. సృష్టి జరిగినప్పుడు ఏమైంది? నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ బ్రహ్మ నుంచి మొట్టమొదటగా అవ్యక్తము అనేది బయటకు వచ్చింది. ఇదే మాయా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం బ్రహ్మ నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఈ అవ్యక్తం కూడా బ్రహ్మమే. దీన్ని అవ్యక్త బ్రహ్మము అన్నాం. ఇది బ్రహ్మమే. అవ్యక్తం నుంచి మహత్తత్వం బయటకు వచ్చింది. కాబట్టి ఇది కూడా బ్రహ్మమే. దీన్ని మహత్తత్వ బ్రహ్మము అని అన్నాం. మహత్తత్వం నుంచి అహంకారము అనేది బయటకు వచ్చింది. ఈ అహంకారము ఇది కూడా బ్రహ్మమే. కాబట్టి అహంకార బ్రహ్మ అన్నాం దీన్ని. ఈ అహంకారం నుంచి మనకి మొట్టమొదటిగా తన్మాత్రలు ఇవి వచ్చినాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఈ తన్మాత్రలు వచ్చినాయి. ఇవి కూడా బ్రహ్మమయము. అందుకని వీటన్నింటినీ కూడా మొట్టమొదటిగా వచ్చినటువంటి శబ్దము, ఆ తర్వాత స్పర్శ, రూపము, రసము, గంధము, అవే పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలు. ఆ పంచభూతాలు ఏమిటి? మొట్టమొదటి ఆకాశం వచ్చింది. అహంకారం నుంచి వచ్చింది మొట్టమొదటిగా ఆకాశం. ఆకాశము బ్రహ్మమే. కాబట్టి ఇది ఆకాశ బ్రహ్మ. ఆకాశ బ్రహ్మ నుంచి వాయువు వచ్చింది. కాబట్టి వాయువు కూడా బ్రహ్మమే. అది వాయు బ్రహ్మ. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని బ్రహ్మ. అగ్ని నుంచి జలం వచ్చింది. జలం బ్రహ్మ. జలం నుంచి భూమి వచ్చింది. భూమి కూడా పృథివీ బ్రహ్మ. ఈ రకంగా మొత్తం అన్నీ కూడా ఆ బ్రహ్మ నుంచే ఆవిర్భవించాయి. కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మమయము అని చెప్పడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా సచ్చిదానంద స్వరూపాలే. ఇందులో ఏం అనుమానం లేదు. అన్నీ సచ్చిదానంద స్వరూపాలే. ఈ రకంగా ఇవన్నీ కూడా బ్రహ్మమయమేను అని చెప్తూ ఉన్నది ఈ వేదాంత డిండిమం.